సార్. చెప్పండి అమ్మా. సార్ మా బేబీకి లూజ్ స్టూల్స్ అవుతున్నాయి సార్. ఇంతకుముందు మీరు ఓఆర్ఎస్ రాశారు కదా సార్, అది తాపించాను అయినా తగ్గడం లేదు. మెడిసిన్ వాడుతున్నారా? ఓఆర్ఎస్ యూజ్ చేస్తున్నారా? అయినా తగ్గట్లేదా? ఎక్కువ అవుతున్నాయా? ఏది ఓఆర్ఎస్ యూజ్ చేస్తున్నారు చూపించండి. ఈ ఓఆర్ఎస్ వాడుతున్నారా? అవును సార్. ఇది రాంగ్ అమ్మా, ఈ ఓఆర్ఎస్ వాడకూడదు. మీరు కరెక్ట్గా చూసినట్టయితే ఇది ఓఆర్ఎస్ కాదు, దీనిపైన ఉంటుంది చూడండి. దిస్ ఈజ్ నాట్ అన్ ఓఆర్ఎస్. ఓకే, సో చాలా మంది పేరెంట్స్ ఇక్కడ మనం మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇది డయేరియా సీజన్ కాబట్టి అందరి పిల్లలకి మనం ఓఆర్ఎస్ రికమెండ్ చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఫార్మసీకి వెళ్ళి ఈ టెట్రాప్యాక్స్ ఓఆర్ఎస్ అనేది కొంటున్నారు. ఈ ఓఆర్ఎస్ పైన మీరు గమనించినట్టయితే కింద దిస్ ఈజ్ నాట్ అన్ ఓఆర్ఎస్ అని ఉంటుంది. లేబుల్ మాత్రం ఓఆర్ఎస్ అని ఉంటుంది, కానీ కింద డీటెయిల్స్లోకి వెళ్తే దిస్ ఇస్ నాట్ అన్ ఓఆర్ఎస్ అని ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ WHO రికమెండెడ్ ఫార్ములా. వాళ్ళు సేల్ పెంచుకోవడానికి షుగర్ ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు అండ్ ఎలక్ట్రోలైట్స్ ఏవైతే బేబీకి కావాలో అవైతే తక్కువ ఉంటాయి. సో ఈ ఓఆర్ఎస్ ఇవ్వడం వల్ల బేబీకి మోషన్స్ తగ్గడం కాదు, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది అసలు రీహైడ్రేట్ చేయదు. సో పేరెంట్స్ అందరికీ చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే, సో ఈ టెట్రాప్యాక్ ఓఆర్ఎస్ ఏదైతే ఉందో అది కొనకండి. అండ్ WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ ఏదైతే ఉందో శాషెట్ అంటే దానిపైన రాసి ఉంటుంది దిస్ ఈజ్ WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ అని. సో ఇలాంటి ఓఆర్ఎస్ శాషెట్స్ కొని బేబీస్కి ఇచ్చినట్టయితే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు, తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఓఆర్ఎస్ యూజ్ చేయమ్మా, ఇది వాడకండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.